వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని యొక్క రక్తము శరీరం అని గుర్తెరిగి ఆయన యొక్క మరణాన్ని తలపోసుకుంటూ మీరు బలిలో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయములు గట్టబయలు ఉన్నవి. మా కోరికలను నీకు తెలిసే ఉన్నవి. నీకు దాచబడి మరుగై ఉండినది ఏదీ లేదు. మేము నేను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరిచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆవేశం వలన పవిత్రపరచుమని నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొచ్చున్నాము. ఆమేన్. పాపకోపుదల హృదయంను పరిశోధించండి. సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగున్నదేమనగా, మీరు స్వాభావికంగా పాపలని చేయవలసిన మీరు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలగజేసిరని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయంగా పాత్రులని మీరు నిజంగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొంచున్నారా? యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి లోకమునకు వచ్చినని ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? మరియు మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోర్చు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందునట్లుగా జీవించుచు హృదయం నందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొంచున్నారా? మనం వినయంగా మోకరించి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకుందాము. నేను చెప్తాను, ఈ ప్రార్థన దయచేసి నా వెనుక చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మేము నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాము. మా పాపమును మేము సంపూర్ణంగా గ్రహించలేము గాని నీకంతయు స్పష్టంగా తెలిసే ఉన్నది. అసూయ, అసత్యము, గర్వము, వేషము, అనీతి, అవిశ్వాసము, అధైర్యము, స్వార్థపరత్వము, వాక్యమునకు అవిధేయత, ప్రార్థనందు నిర్లక్ష్యము, కొండెములు, చెగడములు, త్రాగుడు, అపవిత్రత మొదలగు లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నాము. నీ ఎదుట ఒప్పుకొంచున్నాము. మరియు మేము పశ్చాత్తాపపడుచు ఈ మా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ మితిలేని కృపను బట్టి మమ్మను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున మా పాపములను మన్నించి కృపతో మా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను ద్రోహంతో అప్పగింపబడిన రాత్రి యందు రొట్టెలు తీసుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై ఇది చేయడానికి చెప్పాను. దేవునికి శరీరం నిమిత్తము ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మా అందరి కొరకు ప్రభువా ప్రాణత్యాగం చేసి మా అందరి కొరకు ప్రభువా అయా మీరు నలగొట్టబడి మాకు ఇచ్చిన ఈ యొక్క ఆహారం బట్టి మీకు స్తోత్రాలు. నీ శరీరము ప్రభువా తినడానికి యోగ్యతను కృపను మాకు ఇవ్వండి. అయా దాన్ని తింటుండగా అయా నీ సహాయం మాకు దయచేయండి. మా బలహీనతలు మన్నించి నీ సుగుణాలు వాళ్ళు అలవర్చబడినట్టుగా ఈ రాకడకు వరకు మీ సాక్షులు ఉన్నట్టుగా కృపను మాకు ఇమ్మని అయ్యా మీరు ఇస్తున్న ఈ యొక్క నీ శరీరం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా జుడు చేసిన మమ్మల్ని ప్రార్థనలు పెట్టుకుని సమర్పిస్తున్న నా పేరు తండ్రి. ఆమె దేవుని శరీరం మీద ఉపయోగపడుతుండగా మీ కుడి చేతులు ముందుకు చాపుతూ మీరు ప్రార్థనలు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్త
నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాలను సిల్వలో కాచినట్టు విలువైన రక్తము నీ సిల్వలో కాచినట్టు విలువైన రక్తము విముక్తి చేసి విముక్తి చేసి పరిశుద్ధ ప్రార్థన పూర్వకంగా అది దేవుడి శరీరం అని యోచించి అది మన కొరకు నలగొట్టబడిన శరీరం అని యోచించి దాన్ని ప్రార్థన స్వీకరించాలని కోరుతున్నాను. ఇది మీ కొరకు మరణంలోనికి ఇవ్వబడిన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరము నిత్య జీవముకి సత్య విశ్వాసం ముందు ఇది మిమ్మల్ని దృఢపరిచి కాపాడును గాక. ఆమేన్. ఆ ప్రకారమే వారు భోజనం చేసిన తర్వాత ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఈ పాత్ర పాప పరిహారం కలుగుటకై మీ కొరకు చిందింపబడుచున్నాం నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇది చేయడని చెప్పాను. నేను రక్తం మీతో ప్రార్థించుకుందాం. కృపల దేవ యేసయ్య, ఇక ప్రభా మా కొరకు చివరి రక్త పట్టు వరకు మీ పరిశుద్ధ రక్తం మా కొరకు చిందించి అయ్యా తల్లి ప్రభా నీ రక్తంతో మీరు మమ్మల్ని కొన్నారు ప్రభా. ఈ రక్తము తాగడానికి మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు స్తోత్రం. ఇక ప్రభా దీన్ని తాగడానికి మాకు అయ్యా తల్లి ప్రభా కృపను మాకు అనుగ్రహించి అయ్యా దీన్ని తాగుతుండగా ఇక తల్లి నీ రక్తము మాలో ప్రవహిస్తూ ఇక నిత్య జీవం వరకు అయ్యా మీరు రాకడ వరకు మేమందరము కూడా అయ్యా నీకు సాక్షులు ఉండేందుకు కృపను తెచ్చి ఈ సుజ్ఞాలు మాలో అలవర్చబడి అయ్యా తల్లి నీ కొరకు మేము జీవించినట్టుగా అయ్యా మాలో ఉన్న ప్రతి పాప దోషులని తొలగించమని నా జోడు చేసిన నామములో ఈ ప్రార్థన విడుదల సమర్పిస్తున్నాను నా ప్రియతమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క రక్తం మీద ఉపయోగపడుతుంది. కుడి చేతిని ముందుకు చాపుతూ ప్రార్థన పూర్వకంగా మీరు దాన్ని స్వీకరించడానికి కోరుతున్నాను. అందరూ ప్రార్థన పూర్వకంగా దాన్ని స్వీకరించండి, ప్రార్థన చేసుకోండి. ఏమైనా దోషారోపణలో ఒకవేళ మీ మనసాక్షి చేస్తే క్షమాపణ కోరుతూ పరిశుద్ధమైన రీతిలో మీరు బలలో పాల్గొనాలని కోరుతున్నా. మీరు ప్రార్థించుకునండి, పాట ఎవరు పాడకండి, దేవుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఆయన దాగి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా దాన్ని మీరు స్వీకరించాలని కోరుతున్నాను. Yeah.
కల్వరి సిలువలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా దేవుని రక్తంలో స్వీకరించాలని కోరుతున్నాను. ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు చిందింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యమైన రక్తం నిత్య జీవముకై సత్య విశ్వాసములు ఎనిమిది మందుల పరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభువైన దేవుడా, ఈ ఆరోగ్యకరమైన దేవ ప్రసాదముల చేత నీవు మా ఆత్మీయాత్మకతను తీర్చిది మేరక మేము నీకు స్తోత్రం చేయించున్నాము. నేను పట్టుకున్న దృఢ విశ్వాసము మేము నొక్కనొక్కడు ప్రేమించు ప్రేమయు ఈ వరముల వలన మాకు కలుగునట్లు నీవు అనుగ్రహింపవలెనని మా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా వేడుకొచ్చున్నాము. ఆమేన్. ఆశీర్వాదం. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీ